నెక్స్ట్ భరద్వాజాసనం చేద్దాం. భరద్వాజాసనం ఏంటి? ఇది భరద్వాజాసనం. రెండు కాళ్ళు ఒక పక్క ఇలా కూర్చొని, ఇప్పుడు అంటే రెండు కాళ్ళు ఎడమ పక్కకు తీసి, రెండు పాదాలను ఎడమ పక్క. ఓకే, అందరం కూర్చుందాం. ఎడమ పక్క భరద్వాజాసనం, ఎడమ పక్క. నా వైపు మళ్ళండి అందరు. సంజన నా వైపు మళ్ళీ ట్రై. ఏం లేదు, ఒక పక్క కేసు కూర్చుంటాం కదా, రెండు కాళ్ళు. ఓకే, భరత్. ఇప్పుడు ఎడమ పక్కకు రెండు కాళ్ళు ఎడమ పక్కకి, ఎడమ చెయ్యి కుడి తొడ కింద, ఎడమ చెయ్యి కుడి తొడ ఇలా. ఎడమ చెయ్యి కుడి తొడ కింద జలజ గారు, అరచెయ్యి నేలకు తగిన, అది కంప్లీట్. కుడి చెయ్యి వెనక్కి. రెండవ యాక్చువల్గా వెనకాల నుంచి చెయ్యి వచ్చి మన చేతిని పట్టుకోవాలి. కమా కంప్లీట్గా చేతిని వెనకాల నుంచి పట్టుకునే ప్రయత్నం చేయాలి. అందకపోవచ్చు, ఒక సైడ్ కొందరు. నాకు ఇటువైపు అందదు, మరి ఇటువైపు అందదు. కొద్దిగా టచ్ ఉంది. జస్ట్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. భరద్వాజుడు ఎక్కువగా ఈ స్థితిలో కూర్చుంటాడు కాబట్టి దాన్ని భరద్వాజాసనం అంటారు. ఇది ఏంది, మనకు డయాబెటిక్ పేషెంట్లకు సింపుల్ ఎక్సర్సైజెస్. డయాబెటిక్ పేషెంట్లకు చాలా సింపుల్ ఎక్సర్సైజ్. తిరగడం వల్ల మన పొట్ట కదలిక, స్పైన్ ఒకటి స్ట్రెచ్ అవుతుంది, తర్వాత షోల్డర్ బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు అర్ధపద్మ భరద్వాజాసనం ఎలా చేస్తాం? ఫస్ట్ ఎడమ కాలు వెనక్కి మడుచుకొని, కుడి కాలు ఎడమ కాలు తొడ మీద పట్టు. ఇది అర్ధపద్మ భరద్వాజాసనం. అర్ధపద్మ బద్ధ అంటే వెనకాల నుంచి పట్టుకోవాలి. ఇది భరద్వాజాసనం. అర్ధపద్మ బద్ధ భరద్వాజాసనం. టవల్ తీసుకోండి, అందని వాళ్ళందరూ టవల్ తీసుకోండి. ట్రై చేయాలి. టవల్ తీసుకొని మొత్తం యాంకిల్ టైట్ చేసేసుకొని వెనకాల నుంచి పట్టుకొని లాగండి. లాగుతూ ఇక మనం పట్టుకొని లాగుతున్నప్పుడు ఇక ట్విస్ట్ కావాలి. టవల్ తెచ్చుకొని టవల్ దీనికి హోల్డ్ చేయండి. పైన పెట్టుకున్న కుడి కాలుకు హోల్డ్ చేసి రెండు కొనలు వెనకాల వేసుకొని లాగండి. లాగుతూ కంప్లీట్ ట్విస్ట్ కావాలి. ఇప్పుడు సేమ్ రెండవది. కుడి కాళ్ళను వెనక్కి మడుచుకుందాం, ఎడమ కాలు పైన. కంప్లీట్